వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వీక్ మార్కెట్ అవుట్‌లుక్‌తో ఈ వీడియోతో వచ్చేసామండి. సో, ఈ వీక్ కూడా నిఫ్టీ యాక్షన్ ప్యాక్డ్ అని చెప్పొచ్చండి. సో, ఆల్ టైమ్ హైని మళ్ళీ మనము రికార్డ్‌ని మనం బ్రేక్ చేసాము. సో, నౌ ద నిఫ్టీ ఈజ్ ఆల్ టైమ్ హై రికార్డెడ్ ఎట్ 22,525 అయితే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 74,000 అబోవ్ అంటే 74,245కి మనం ఆల్ టైమ్ హైని నమోదు చేసుకున్నామండి. సో, వాట్ మేడ్ దిస్ అంటే ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది 2024లో అండ్ దట్టు జూన్ వరకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాయండి. అండ్ మన ఫండమెంటల్స్ కూడా అంటే మన జిఎస్టీ కలెక్షన్స్ కానీ లేకపోతే మన ట్యాక్స్ ఫైలింగ్స్ కానీ లేకపోతే మనకి జీడిపి గ్రోత్ ఆల్మోస్ట్ 80% పైనే ఉండొచ్చు అనేది అందరూ చెప్తూ ఉండడంతో సో ఆల్ దీస్ మ్యాక్రో డేటా అండ్ ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుందండి. అండ్ యాంఫీ నుంచి కూడా మంచి డేటా వచ్చిందండి, పాజిటివ్ డేటా. సో యాంఫీ హ్యాస్ టోల్డ్ లైక్ ఈసారి మనం 19,000 crore ఎస్ఐపి పర్ మంత్ని మనం బ్రేక్ చేసేసామండి. సో నౌ ఇట్ ఈస్ 19,200 crores అబోవ్ పర్ మంత్ మనం ఎస్ఐపిస్ ద్వారా ఈక్విటీ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్స్లో మనము పెడుతున్నామండి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్. సో ఇప్పటికీ మనకి ఆల్మోస్ట్ మన ఏయుఎం చూసుకున్నట్లయితే ఎంటైర్ ఏయుఎం ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అయితే మనకి ఆల్మోస్ట్ 54.5 lakh crore మనం రీచ్ అయ్యామండి. అండ్ ఎస్ఐపి అకౌంట్స్ అయితే 10.5 lakh అకౌంట్స్ని కూడా మనం రీచ్ అయ్యాము. సో ఎవ్రీ టైమ్ దిస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. సో ఇది మనకి ఈ అమౌంట్ ఏదైతే మనకి ఫ్లో అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తుందో అండ్ రీటైల్ పార్టిసిపేషన్ అండ్ మనము ఈ ఎఫ్ఐఐస్ బయింగ్ కూడా మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో సో ఇమీడియట్గా మనము ఈ ఆల్ టైమ్ హైని మనం చూడగలిగామండి. సో వాట్ ఆర్ ద న్యూ ట్రెండ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్ మనం జరుపుకుంటున్నామండి. సో వీ షుడ్ సీ దట్ వాట్ ఈస్ దే ఆర్ కాంట్రిబ్యూషన్ అంటే ఉమెన్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ మన జీడిపికి చూసుకున్నట్లయితే 18% ఉందండి. అండ్ పాపులేషన్లో 48% పెరిగింది. అండ్ ఉమెన్ వర్క్ ఫోర్స్ కూడా చాలా పెరిగింది. సో వాళ్ళ ఇన్కమ్ పొటెన్షియల్ కూడా పెరిగింది. సో ద స్పెండింగ్ మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఉమెన్ టేక్ ద ఫ్రంట్ సీట్ టు టేక్ ద డెసిషన్స్ ఆన్ ఏమైనా మన రీటైల్ పర్చేజెస్లో ఐదర్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన ఉమెన్ పర్చేజెస్ రీటైల్ పార్టిసిపేషన్ రీటైల్ పర్చేజెస్ చాలా ఉంటాయండి. సో ఆ థీమ్ మీద బేస్ చేసుకొని మీరు కొన్ని స్టాక్స్ లైక్ టైటన్ కానీ లేకపోతే టీవీఎస్ మోటార్, నైకా, కళ్యాణ్ జ్యువెలర్స్, జొమాటో, ట్రెంట్ ఈ స్టాక్స్ని మీరు అంటే ఉమెన్ వేర్ దే బై ఎ లాట్ థింగ్స్. సో ఆ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ థీమ్ ఏంటంటే పిఎస్యూ స్టాక్స్ ర్యాలీ ఇంకా అయిపోలేదండి. దెర్ ఈజ్ ఏ డేటా ఏమొచ్చిందంటే ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా పిఎస్యూ బ్యాంక్సే ఈసారి ఎక్కువ ప్రాఫిట్స్ని నమోదు చేయగలిగాయి అనేది, నెట్ ఫ్లోస్ అనేవి బాగున్నాయి, నెట్ ప్రాఫిట్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా బాగున్నాయి అని చెప్పి మంచి రిపోర్ట్ అనేది వచ్చిందండి. సో నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ మనం రిటర్న్స్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 18-19% ఉందండి. ఇంకా ఇది అయిపోలేదండి. సో ద ర్యాలీ ఈజ్ స్టిల్ ఆన్. సో ఇంకా మంచి పొటెన్షియల్ ఉందండి. మనకి నిఫ్టీ పిఎస్యూ ఇండెక్స్లో మీరు పెట్టుకోవచ్చు, లేదు మనకి పిఎస్యూ బ్యాంక్స్ని కూడా మనం సెలెక్టివ్గా బై చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీచ్ న్యూ ఆల్ టైమ్ హైని మనకి ఆల్మోస్ట్ 783 రూపీస్కి రీచ్ అయిందండి. సో దిస్ ఈజ్ ద న్యూ థీమ్స్ వేర్ యూ క్యాన్ think of investing and these few ideas for this week. So let's see what will happen in the markets. This is the market outlook for this week. So let's tune to the next week. So for more updates like this, please do subscribe our channel. Thank you so much.